Hi, hello friends, welcome to my channel Meenakshi Vantashala. Please like, share and subscribe my channel. Comment చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇంట్లోనే ఈజీగా హెల్తీగా మల్టీగ్రెయిన్ పిండిలతో చపాతీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది మీరు కావాల్సిన మడత చేసుకోవచ్చు, ఆయిల్ యాడ్ చేసుకొని మడతగా ఫోల్డ్ రోల్గా చేసుకొని పరాటాలాగా అట్లా కూడా చేసుకోవచ్చు, లేదు పుల్కాలాగా మనకు ప్లెయిన్గా రోల్ చేసుకొని కూడా బేక్ చేసుకోవచ్చు. సో మేమైతే రెండు రకాలు చేస్తానండి. నేను టైంని బట్టి కాస్త టైం ఉంది అనేసి అంటే నేను మడత చపాతీ చేస్తాను, రోల్ చపాతీ. లేదు కాస్త ఎమర్జెన్సీ అర్జెంటుగా కావాలంటే మాత్రం నేనైతే డైరెక్ట్గా ప్లెయిన్గా రోల్ చేస్తాను. సో ఇప్పుడు కాస్త ఎమర్జెన్సీ అండి, నేను కాస్త సింగిల్గాని ఇప్పుడు మడత లేకుండా ప్లెయిన్గానైతే రోల్ చేస్తాను. సో కావాల్సినవి ఏంటో చెప్తాను చూడండి. నేనైతే ఒక 2 స్పూన్స్ ఇవన్నీ ఇంట్లో పట్టించినవేనండి. ఈ పిండులన్నీ నేనైతే 3 రకాల పిండిలు అయితే యూజ్ చేశాను. అవేంటో ఇప్పుడు చెప్తాను. సో మేము గోధుమలు ఇంట్లోనే పట్టించుకుంటామండి. సో ఈ 2 స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను, 1 స్పూన్ జొన్న పిండి, పచ్చి జొన్న పిండి, 1 స్పూన్ రాగి పిండి. ఇవన్నీ కాస్త చిటికెడు సాల్ట్ యాడ్ చేసేసి మనం ఈవెన్గా మిక్స్ చేసేసుకొని చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. సో మనకు కావాల్సిన ఆయిల్ వేసి కూడా కాస్త రెస్ట్ చేయవచ్చు, కానీ నేనైతే ఎక్కడ ఆయిల్ యూజ్ చేయనండి. ఇప్పుడు పిండిలో యూజ్ చేయను, కాల్చేటప్పుడు కూడా యూజ్ చేయను, ఆయిల్ యూజ్ చేయను. సో మనం అది ఏంటంటే మనం కాల్చుకొని వెంటనే అది తినేసేయాలి. అలా అయితేనే ఆయిల్ వేసుకోవద్దు. మనకి కాస్త టైం ఉంది అని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత తింటాము అంటే ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే కాస్త కలిపేసుకుందాము, కలిపేసి రెస్ట్ అవ్వనిద్దాము. చిటికెడు సాల్ట్ అయితే వేసుకొని మంచి చపాతీ పిండి ఈవెన్గా మంచిగా చక్కగా కలిపేసుకుందాము. చూడండి ఇలా ఈవెన్గా కంప్లీట్గా నేనైతే కలిపేసేసుకున్నాను. కాస్త రెస్ట్ అవ్వనిద్దాము. ఇది పిండి అనేది రెస్ట్ అయ్యాక రోల్ వేసేసుకొని బేక్ చేసేసుకుంటే హెల్తీ చపాతీ రెడీ అండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. ఇవాళ మేము చపాతీ వేసుకుంటున్నామండి. ఎట్లా వేసుకోవాలో చూపెడుతున్నాం. జొన్న పిండి, రాగి, గోధుమ పిండి అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇట్లా రౌండ్ వేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అంతా పిండి పెట్టుకొని ఇట్లా ఇట్లా రౌండ్ వేసుకొని మన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం వేడైన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేస్టీ అండ్ హెల్దీ చపాతీ రెడీ.